యేసు జన్మించినప్పుడు, నక్షత్రం ఉదయించినప్పుడు అది తెలిసినటువంటి, ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు, లోకరక్షకుడు జన్మించాడు, మానవ జాతిని ఉద్ధరించేటటువంటి నాథుడు జన్మించాడు. మనం కలిగి ఉన్న అన్ని జ్ఞానాల కంటే బహుశ్రేష్టమైన జ్ఞానము మనల్ని సృష్టించిన సృష్టికర్తను కలుసుకోవడం, ఆయన ఆరాధించడం. రండే అని చెప్పి జ్ఞానులు ఏం చేశారంటే వారికున్న ప్రాంతాన్ని విడిచిపెట్టారు, వారితో ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టారు, వారికున్న పనులను విడిచిపెట్టారు, కలిగి ఉన్న పలుకుబడును విడిచిపెట్టారు. దేనికోసం ప్రాకులాడారో తెలుసా? మనిషిని సృష్టించిన సృష్టికర్త, ప్రపంచాన్ని పరిపాలించే రారాజు జన్మించాడు, ఆయన మనం కలుసుకోవాలి, ఆయనను మనం ఆరాధించాలి అని చెప్పి వాళ్ళు యేసును వెతుక్కుంటూ యెరూషలేముకు వచ్చినట్టుగా మనం బైబిల్లో చూసాం. ఆ నక్షత్రం యేసు దగ్గరికి, లోకరక్షకుని దగ్గరకు ఎవరు నడిపించింది? జ్ఞానులను నడిపించింది. వాళ్ళు కలిగి ఉన్న జ్ఞానం అంతటిని రంగరించి వాళ్ళు ఫైనల్గా కనుక్కుంది ఏమిటయ్యా అంటే లోకరక్షకుణ్ణి. ఎవరిని? నిత్య జీవాన్ని ప్రసాదించేవాడిని, ఎవరిని? పరలోకానికి చేర్చేవాడిని కనుక్కునే విధంగా చేసింది. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాను, రైట్, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏ లోకానికి వెళ్తావు? పరలోకానికి నువ్వు వెళ్ళాలని, పరలోకానికి నువ్వు రావాలని నిన్ను నన్ను సృష్టించినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి రావాలని నీకు అడ్రస్ చూపించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగొచ్చాడు.